బాబులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ లో 4 రోజుల పాటు వైన్స్ షాప్స్ కూడా బంద్ కాబోతున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పరిధిలో వైన్ షాప్స్ క్లోజ్ కాబోతున్నాయి. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించబోతున్న సందర్భం. 14న ఫలితాల లెక్కింపు ఉండడంతో ఆ రోజు కూడా వైన్స్ బంద్గా ఉంటాయి. మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం ఎన్నికల సందర్భంలో మద్యం షాపులకు ఇటు బంద్ నిర్వహించే పరిస్థితి. ఈ నేపథ్యంలో మందు బాబులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్లో 4 రోజులు వైన్స్ బంద్. దానికి సంబంధించిన ఆ నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ వుడ్ ఇన్ అంటూ కూడా మీరు ఆ లెటర్ని చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఈ అంశానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయిన సందర్భం. ఈ నేపథ్యంలో 4 రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉండబోతున్నాయి. జూబ్లీ హిల్స్ పరిధిలో వైన్స్ షాప్స్కి సంబంధించి జూబ్లీ హిల్స్ పరిధిలోని వైన్స్ షాప్స్కి ఈ లిమిటేషన్స్ ఇప్పుడు రాబోతున్న సందర్భం. మీరు చూడొచ్చు ఆ క్లోజర్కి సంబంధించి అంటే ఏ సమయం నుంచి ఎప్పటి వరకు క్లోజ్లో ఉండే అవకాశం ఉంది అక్కడ డీటెయిల్గా ఉంది. రిమైన్ క్లోజ్డ్ ఫ్రమ్ 6 PM on 9/11/2025 to 6 PM of 11/11/2025. అంటే 9వ తారీఖు నుంచి 11వ తారీఖు 9, 10, 11 అండ్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ 14/11/2025 ఫ్రమ్ 6 AM to till completion of అంటూ కూడా మీరు చూడొచ్చు. అంటే పూర్తిగా అయితే మాత్రం ఇటు వైన్ షాప్స్ బంద్ కాబోతున్న నేపథ్యం. సో ఈ క్రమంలో ఎటువంటి ఆంక్షలు అమల్లోకి ఉన్నాయనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ వెస్టెడ్ ఇన్ మీ అండర్ సెక్షన్ 20 ఆఫ్ ద తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968, I, Avinash Mohanty, IPS Commissioner of Police, Cyberabad, do hereby order in the interest of public peace and tranquility that wine or toddy shops and bars attached to restaurants, including bars in star hotels and registered clubs in the polling areas, falls under Jubilee Hills account under Sanatnagar Police Station limits of Cyberabad Police Commissionerate shall remain closed from 6 PM on 9/11/2025 to 6 PM of 11/11/2025 and on the day of counting, that is on 14/11/2025 from 6 AM to till completion of 11/11/2025. The order is as per the statutory provisions laid down under section 135C of the Representation of the People Act 1951 అంటూ ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మరి ముఖ్యంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తున్న ఇంకా చెప్పాలంటే అధికారులు ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తున్న పరిస్థితి ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎందుకంటే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు హైదరాబాద్లో 4 రోజుల పాటు వైన్ షాప్స్ బంద్ నేపథ్యంలో ఇటు అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటారు, ఎందుకంటే ఇటువంటి నేపథ్యంలోనే లిక్కర్ షాప్స్కి సంబంధించి కావచ్చు లేకపోతే బ్లాక్ దందా అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, కాబట్టి అటువంటిది ఏది జరగకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధికారులు? ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ఉంటుందో ఆ టైంలో యాక్సిస్ ఇలాంటి అనౌన్స్మెంట్ ఉంటుంది. వైన్స్లు బంద్ ఉంటాయి. బయట సమాజంలో ఎందుకంటే మద్యంతో మద్యం తాగిన తర్వాత కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి, కాబట్టి మద్యాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా మద్య షాపులు బంద్ చేస్తూ ఉంటారు. ఎన్నికల సమయం ముందు ఈ స్టేట్మెంట్ పోలీసు నుంచి రావడంతో కాస్త మందుబాబులు అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున మద్యాన్ని సప్లై చేస్తాయనేటువంటి ప్రచారం ఉంది, కాబట్టి మద్యం కొనుగోలు చేసి మద్యాన్ని సప్లై చేయడానికి సిద్ధంగా ఉంటారు. బంద్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ట్రక్కుల మద్యాన్ని దాదాపు ఇప్పటికే కొనేసి పెట్టుకొని ఉంటారు అనేటువంటి చర్చ కూడా ఒకవైపు ఉంది. ప్రతిసారి ఏ ఎన్నికల జరిగినా కూడా ఎన్నికల అధికారులు చేపట్టేటువంటి తనిఖీల్లో కేసుల మద్యం బాటిళ్ల మద్యం పట్టుబడుతున్నటువంటి సందర్భాలు అనేకం చూస్తా ఉన్నాం, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా. సో ఈసారి కూడా బంద్ అధికారికంగా ఉన్నప్పటికీ కూడా బయట మాత్రం లిక్కర్ పెద్ద ఎత్తున ఏరులు పారలయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు డబ్బు, ఒకవైపు మద్యం. సో చూడాలి, మరి బంద్ ఉంది. బంద్ ఉన్న నేపథ్యంలో 9, 10, 11 మొత్తం 11 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బంద్ ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత 14వ తారీఖు రోజు మళ్ళీ ఎన్నికల రిజల్ట్ ఉంటుంది. సో ఆ రోజు కూడా
బంద్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు, అంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా, ఉదయం నుంచే ఫలితాలు విడుదలవుతాయి కాబట్టి. మరి ఇప్పటికే పార్టీలు అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాయి అనేటువంటి చర్చలు ఉన్నాయి. మన గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఈ బంద్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, తనిఖీలు ఎట్లా ఉంటాయనేటువంటిది చూడాలి. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మందుబాబులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్లో 4 రోజుల పాటు వైన్ షాపులు బంద్ కాబోతున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పరిధిలో వైన్ షాప్స్ క్లోజ్ కాబోతున్నాయి. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలపై ఆంక్షలు ఉండబోతున్నాయి. 14న ఫలితాల లెక్కింపు ఉంటుంది. ఆ రోజు కూడా వైన్స్ బంద్ ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.